ప్రకాశం జిల్లా వాసుల చిరకాల స్వప్నం నెరవేరే సమయం ఆసన్నమైంది. ఒంగోలు సమీపంలో విమానాశ్రయ నిర్మాణానికి ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అనుకున్నవన్నీ అనుకున్నట్టుగానే జరిగితే త్వరలోనే నగర వాసులు ఒంగోలు నుంచి విమానం ఎక్కడం ఖాయమంటున్నారు అధికారులు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 7 ఎయిర్పోర్టులు నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. విమానాశ్రయ నిర్మాణాల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా ఓ ఎయిర్పోర్టుని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నగరవాసుల చిరకాల స్వప్నం నిజమయ్యేలా అడుగులు ముందుకు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలు విమానాశ్రయం ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ఒంగోలు సమీపంలో విమానాశ్రయం ఏర్పాటుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తక్షణమే భూసేకరణ చేసేందుకు నిధులు కూడా మంజూరయ్యాయి. 115.78 కోట్ల రూపాయలతో త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ విమానాశ్రయం ఒంగోలుతో పాటుగా చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ ఉంది. విదేశాల నుంచి బయ్యర్ల తాకిడి ఎక్కువే. అయితే ఇక్కడికి రావాలంటే విజయవాడ వరకు విమానంలో వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవాల్సి వస్తోంది. అదే విమానాశ్రయం అందుబాటులోకి వస్తే నేరుగా ఇక్కడికే రావచ్చు అంటున్నారు. మన 29వ తారీఖున మనకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఎయిర్పోర్ట్ కూడా రావటం చాలా సంతోషమైన విషయం. ఒంగోలు నుంచి 10 నిమిషాల్లో మనం పోయే దాని విధంగా అది కూడా ల్యాండ్ కూడా అక్కడ ఉండటం కూడా మనకి ఒంగోలుకి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ 115 ఎకరాలు సాయిల్ కానీ ఎయిర్ కానీ ఇవన్నీ ఫీజిబిలిటీ టెస్ట్కి వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళంతా కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఈ శాంక్షన్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. విమానాశ్రయానికి రన్వేతో కలిపి మొత్తం 1050 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేశారు. అయితే ప్రస్తుతమున్న వాన్పిక్ భూములతో పాటు రైతుల నుంచి మరో 200 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. కొత్తపట్నం మండలం అల్లూరు దగ్గర విమానాశ్రయ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు 3 నెలల క్రితం స్థలాన్ని కూడా పరిశీలించి విమానాశ్రయం డిజైన్లో కొన్ని మార్పులు చేశారు. ఈ స్థలానికి దక్షిణం వైపు నల్లవాగు ఉండడంతో వరద ముప్పు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ అనుకూలమైన ప్రాంతం అనేది వాడు ఇచ్చిన ఫీజిబిలిటీ రిపోర్ట్ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం 7 ఎయిర్పోర్ట్లు అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇస్తున్నప్పుడు మన దాంట్లో 657 ఎకరాలతో కూడిన ఈ ఎయిర్పోర్ట్ అనేది 115 కోట్ల రూపాయలతో కూడా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇవ్వడం అనేది చాలా గొప్పతరమైన విషయం. ఇది చాలా సంతోషమైన విషయం. ఇది త్వరగా విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే ఆ ప్రాంత రూపురేఖలే మారిపోనున్నాయి. అధికారులు పకడ్బందీగా పనులు పూర్తి చేసి జిల్లావాసులకు ఎయిర్పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.